హాయ్ ఆల్, నేను ఎక్కడున్నానో చూస్తున్నారా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హొయస్లేశ్వర టెంపుల్, హలేబీడు, కర్ణాటకలో ఉన్నాను. నేను ఒక ఆస్పిరెంట్గా ఆర్ట్ అండ్ కల్చర్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. అది ఒక యూపీఎస్సీ అయినా కావచ్చు, ఏ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు. ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులోనూ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి నేను నా కమింగ్ బ్లాగ్స్లో చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి ముందు. అండ్ నేను చాలా ఇన్ఫర్మేషన్, దీని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, ఇది 10 మార్క్స్ ఆన్సర్ మీకు తెలుసు కదా, దీని గురించి చెప్పబోతున్నాను. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు కర్ణాటకలోని సౌత్ వెస్ట్రన్ పార్ట్లో ఉన్న హాసన్ డిస్టిక్లో ఉన్నాము. ఈ హాసన్ డిస్టిక్లో హాసన్ హెడ్ క్వార్టర్స్ నుంచి హొయస్లేశ్వర టెంపుల్ హలేబీడులో ఉంది. అక్కడికి వెళ్ళటానికి మనకి 2 కిలోమీటర్స్ పడుతుంది. అయితే ఇది రీచ్ అవ్వడానికి మనకి 3 డిఫరెంట్ వేస్ ద్వారా మనం దీన్ని రీచ్ అవ్వచ్చు. ఒకటి ఎయిర్వేస్ ద్వారా వెళ్ళచ్చు, రోడ్వేస్ ద్వారా వెళ్ళచ్చు, అండ్ రైల్వేస్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఎయిర్వేస్ ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 180 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ హలేబీడు. అండ్ రైల్వేస్ ద్వారా వెళ్ళే వాళ్ళకి హాసన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో హలేబీడుకి హాసన్ రైల్వే స్టేషన్ ఉంది, అక్కడికి రీచ్ అయ్యి మనం వెళ్ళొచ్చు. రోడ్వేస్ నేషనల్ హైవేస్ బెంగళూరు నుంచి కనెక్ట్ అయి ఉన్నాయి, మైసూర్ నుంచి, చిక్మంగళూరు నుంచి, బెంగళూరు నుంచి కనెక్ట్ అయి ఉన్నాయి. అసలు ఏంటి హొయస్లేశ్వరాస్, ఎవరు వీళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఏమో వీళ్ళు యాదవ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు అంటారు. మన సౌత్ ఇండియన్స్ ఏమో వీళ్ళు హొలిమత ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు అంటారు. యాక్చువల్లీ వీళ్ళు లిటరల్లీ వాటికైతే ఏ ప్రూఫ్స్ లేదు. వీళ్ళు లిటరల్లీ సోర్సెస్ ప్రకారం వీళ్ళు ఒక ట్రైబల్ కమ్యూనిటీ వెస్ట్రన్ ఘాట్స్లో ఉండేవాళ్ళు. వీళ్ళు 12th సెంచరీ అంటే 11th సెంచరీ నుంచి 14th సెంచరీ వరకు రూల్ చేశారు. వీళ్ళ మెయిన్ ఇంపార్టెన్స్ కానీ వీళ్ళు ఇది అని గుర్తుపట్టేది వీళ్ళ టెంపుల్ ఆర్కిటెక్చర్ ద్వారా. ఈ హొయస్లేశ్వర టెంపుల్తో పాటు మనకి బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, శ్రావణ్ బెల్గొల కోమటేశ్వర, ఈ 3 కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఇలా ఆర్కిటెక్చర్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ హలేబీడు అనేది దీన్ని ఎర్లియర్గా ద్వారసముద్ర అంటారు. ఇది హొయస్లేశ్వరాస్ యొక్క క్యాపిటల్. ద్వారసంద్ర అంటే ఓపెన్ టు ద ఓషన్ అని చెప్పి, డోర్ ఆఫ్ ద ఓషన్ అని చెప్పి, ఆ ఓషన్ పేరే ద్వారవతి. ఇది ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. దీన్ని హొయస్లర్స్ కట్టించిన ట్యాంక్గా చెప్పుకుంటారు. సో అందుకని దీన్ని ద్వారసంద్ర అంటారు. ఈ హొయస్లేశ్వర టెంపుల్కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఒకటి సదరన్ ఎంట్రన్స్, ఒకటి నార్దరన్ ఎంట్రన్స్. నార్దరన్ ఎంట్రన్స్లో లార్డ్ శివ, హొయస్లేశ్వరగా పిలుస్తారు, ఆయన ఉంటారు. దాని పక్కనే మనకి నంది మండపం ఉంటుంది, ఒక పెద్ద నంది ఉంటుంది. సదరన్ సైడ్ వచ్చేసి మనకి శంతలేశ్వర అంటారు. శాంతలాదేవి క్వీన్ ఆఫ్ విష్ణువర్ధన, ఆమె గుర్తుగా ఆయన శంతలేశ్వరుడిగా పిలుచుకుంటూ అక్కడ పెడతారు. ఇది పేరుకే శైవైట్ టెంపుల్, కానీ ఇందులో అన్నీ ఉంటాయి. విష్ణు వెయిట్ ఉంటుంది, శక్తి థీమ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అసలు ఈ కార్వింగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ మెటీరియల్ గ్రానైటో రాయో ఏదో కాదు, దీన్ని సోప్ స్టోన్ అంటారు. దీని మీద అంత బ్యూటిఫుల్గా దీని కార్వింగ్స్ ఉంటాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో మనం క్లియర్గా హొయసల కింగ్డమ్ యొక్క పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ ప్రాస్పెరిటీ అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనకి ఇక్కడ చూపిస్తారు. దీన్ని 82 సంవత్సరాలు దీన్ని కట్టారు. మీకు తెలుసా? అసలు ఈ లోపల చూస్తున్నారా, ఆ సీలింగ్స్ మీద కార్వింగ్స్ కానీ ప్రతిదీ. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా? రామాయణ కథలు ఉన్నాయి, మహాభారతం కథలు ఉన్నాయి, భాగవత కథలు ఉన్నాయి. మనము కృష్ణుడు లార్డ్ కృష్ణ లిఫ్టింగ్ గోవర్ధన హిల్ అంటాం కదా, గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తింది ఇక్కడ డిపిక్ట్ చేశారు. గజేంద్ర మోక్షాన్ని డిపిక్ట్ చేశారు. శివుడు నటరాజస్వామిగా ఉన్నదాన్ని చూపించారు. చైల్డ్హుడ్ ప్రాంక్స్ ఆఫ్ కృష్ణ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మత్స్య పురాణం ఉంది, అండ్ కృష్ణార్జున యుద్ధం ఉంది, అభిమన్యుడి డెత్ గురించి ఉంది, కైలాస మౌంటైన్ని రావణుడు ఎత్తడం ఉంది, సీతా కళ్యాణం ఉంది, రామ పట్టాభిషేకం ఉంది. ప్రతిదీ మన పురాణాలు ప్రతిదీ ఇక్కడ చాలా నీట్గా కారు చేశారు. గుడి లోపల కూడా స్వామికి ముందు కానీ పక్కలు కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా కారు చేశారు. అసలు ఇక్కడ చూస్తే ప్రతి పార్ట్ ఆఫ్ ద టెంపుల్లోకి సన్లైట్ పడేటట్టు
అసలు ఎంత బ్యూటిఫుల్గా డెపిక్ట్ చేశారంటే చెప్పక్కర్లేదు. ఇది కళ్ళతో చూడాల్సిన స్టైల్, సూపర్ కార్వింగ్స్ అనమాట. అండ్ ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వెసరా స్టైల్. ద్విక్తా ప్లాన్ అంటే 2 శాంక్టమ్స్ ఉంటాయి ఒకే దాంట్లో. అండ్ ఇది వచ్చేసి స్టార్ షేప్డ్ అనమాట. గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండి ఒక స్టార్ షేప్లో ఉంటుంది. ఆ స్టార్ షేప్ మీద ఈ టెంపుల్స్ అనేవి కట్టడం జరిగిందనమాట. అండ్ మనం చూసినట్టయితే ఈ ఫెమినైన్ మందాకినీస్ అంటాం కదా, సాలబంజికాస్, ఆ ఫెమినైన్ గ్రేస్, ఆ ప్రాస్పెరిటీ, ఆ కల్చరల్ యాస్థెటిక్స్ని ప్రతి దాన్ని సింబలైజ్ చేసేటట్లు దీన్ని కట్టారు. ఇక్కడ గరుడ పిల్లర్స్ అంటారు. ఈ గరుడ పిల్లర్స్ కూడా వీళ్ళు ఇన్ ద మెమరీ ఆఫ్ ద బాడీ గార్డ్స్, ఆ రాజుల యొక్క బాడీ గార్డ్స్ వాళ్ళ మెమరీలో ఈ లోపల పిల్లర్స్ మీద కూడా ఇంట్రికేట్ చేసి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ ఒక ఘట్టం తర్వాత ఒకటి రామాయణ ఘట్టాలు, మహాభారత ఘట్టాలు ప్రతి గోడల మీద ఇంట్రికేట్ చేసి ఉన్నాయి. అండ్ ఈ కింద హారిజెంటల్గా చూస్తే మనకి రైనోసరస్, ఎలిఫెంట్స్, హార్సెస్, ప్రతిదీ హార్సెస్ స్పీడ్ని గుర్తిస్తూ, ఎలిఫెంట్ స్ట్రెంగ్త్ని, లయన్ బొమ్మలు, ఈ లయన్ పవర్ని చూపిస్తూ ప్రతిదీ ఇక్కడ కార్వ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి గైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా డీటెయిల్డ్గా. ఒక హాఫ్ డే పైన మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇదే కాదు, టెంపుల్లోనే కాదు, టెంపుల్ బయట కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఈ కన్స్ట్రక్ట్ చేస్తున్న ట్యాంక్ అక్కడే ఉంటుంది. ఇంకా దీని మీద విమాన స్టైల్ కూడా గోపురాలు ఉన్నాయి. కానీ ఇది 13th సెంచరీలో మాలిక్ కఫూర్ డిస్ట్రాయ్ చేశారనమాట. అంటే ప్లండర్ చేశారు. ఇక్కడ ఉన్న చాలా వెల్దియస్ టెంపుల్ ఇది. గోల్డ్ కోసము, ఇక్కడ ఉండే జ్యువెలరీ కోసము, సిల్వర్ కోసము, వాటన్నిటి కోసం, కాయిన్స్ కోసము దాన్ని ప్లండర్ చేసేసి దీన్ని బ్రేక్ చేసేసారు. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చినప్పుడు ఇంకా డిస్ట్రాయ్ అనేది జరిగింది. అయితే మన గవర్నమెంట్ వాళ్ళు వాటన్నిటిని చాలా సేఫ్గా ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి ఇక్కడ ప్రాంగణంలోనే, ఆ హొయస్లేశ్వర టెంపుల్ ప్రాంగణంలోనే ఒక ఆర్కియలాజికల్ మ్యూజియం అనేది కన్స్ట్రక్ట్ చేసింది. అక్కడ ప్రతిదీ ఈ పగిలిపోయిన, విరిగిపోయినవి వీటన్నిటిని స్టోర్ చేసి ఇదిగో ఈ ఆర్కియలాజికల్ మ్యూజియంలో పెట్టిందనమాట. ఆ రోజు యాక్చువల్లీ అది క్లోజ్ చేసింది. సో నేను లోపలికి వెళ్ళి క్లియర్గా తీయటం కుదరలేదు. బట్ ఐ కెన్ సీ బయట క్లియర్గా దాని గురించి రాశారు. అండ్ పాయింట్ టు పాయింట్ ప్రతి ప్లేస్ టు ప్లేస్ మనకి బోర్డింగ్స్ ఉంటాయి క్లియర్గా అన్ని లాంగ్వేజెస్లో. లైక్ కన్నడలో రాసుంది, ఇంగ్లీష్లో రాసుంది, అందరికీ అర్థమయ్యేటట్లు క్లియర్గా రాసి పెట్టారు. ఆ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది. ఇక్కడ ఒక శ్రావణ్ బెల్గోలాలో ఉండే గోమటేశ్వర స్టాట్యూ ఇక్కడ చిన్నది ఒకటి ఇక్కడ ఉందన్నమాట. ఇది కూడా డిస్ట్రాయ్ అయింది. ఈవెన్ ఇక్కడ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఒక సింపుల్ స్ట్రక్చర్ని పెట్టకుండా దాన్ని కూడా చాలా నీట్గా చెక్కి పెట్టారు. అసలు ఈ స్పేస్ అయితే పిల్లలకి కానీ పెద్దలు కానీ హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది నార్దర్న్ ఎంట్రన్స్ వైపు. నేను చెప్పా కదా, హొయస్లేశ్వర శివుడి రూపం ముందు నంది ఉంది. దాని ఫ్రంట్లోనే ఇక్కడ మనకి ఈ లేక్ లాగా ఉంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ క్లియర్గా అసలు ఎక్స్కవేటెడ్ టెంపుల్ రిమైన్స్, అసలు ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ అన్నీ క్లియర్గా నోట్ చేసి పెట్టారు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ నా కమింగ్ వ్లాగ్స్లో నేను బేలూరు చెన్నకేశ్వర టెంపుల్ గురించి వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్యాస్ వ్లాగ్స్. మీకు ఇది నచ్చినట్లయితే, ఇది ఉపయోగపడేటట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ దీనికి 2023లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించారనమాట. సో యునెస్కో సైట్స్ ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. వాటిలో సాక్రెడ్ అసెంబుల్స్ ఆఫ్ హొయస్లాస్ అని చెప్పి వీటికి నేమ్ ఇచ్చి ఈ హొయస్లేశ్వర టెంపుల్, బేలూరు చెన్నకేశ్వర టెంపుల్ అండ్ వీటిని ఇంక్లూడ్ చేశారు. సో హొయస్లేశ్వర టెంపుల్ అనేది ఇది ఒక రిలీజియస్ స్ట్రక్చర్ మాత్రమే కాదు, ఇది ఒక మాస్టర్ పీస్ ఆఫ్ మెడివల్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వాళ్ళ హొయస్లాస్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ గురించి
అండ్ రిలీజియస్ ఇంక్లూజివిటీ గురించి ఆ నేరేటివ్స్ కల్చర్స్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండటం వల్లే దీనికి యునెస్కో సైట్